న్యూటన్ స్కూల్ ఎంఐఏ యూనివర్సిటీ స్పెయిన్తో కలిసి 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కంప్యూటర్ సైన్స్లో. సో మీరు స్టూడెంట్ అయినా ఆర్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, మీరు వర్క్తో పాటు ఎంఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలనుకున్నా, ఆర్ మీరు స్టూడెంట్ అయ్యుండి మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో నేను న్యూటన్ స్కూల్లో ఎడ్యుకేటెడ్ కనుక సో నాకు ఒక కూపన్ ఉంది. సో S115 అనే కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఫీలో నుంచి 15,000 ఆఫ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోలో పైథాన్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూసాం. సో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూసాం. సో పైథాన్లో ఇఫ్ అండ్ ఎల్స్ కాకుండా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, అదే ఎలిఫ్. సో ఎలిఫ్ అంటే షార్ట్ ఫామ్ లో ఎల్స్ ఇఫ్ అంతే. సో ఈ ఎల్స్ ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం 2 కన్నా ఎక్కువ కండిషన్స్, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినట్టు మనం 2 కండిషన్స్ ని 2 ఆల్టర్నేటివ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఒకటే కావాలంటే ఇఫ్ యూజ్ చేస్తాం సింపుల్ గా. ఇప్పుడు ఎలిఫ్ అంటే ఏంటంటే, సో మోర్ దెన్ టూ ఆల్టర్నేటివ్స్ మీరు ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే అప్పుడు ఎలిఫ్ యూజ్ చేస్తారు. అది ఎలా యూజ్ చేస్తారంటే, సో ఎలిఫ్ అంటే ఇంకొక ఇఫ్ యాడ్ చేసుకోవడం అంతే. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ యశ్వంత్ అయితే ప్రింట్ యశ్వంత్ అంటున్నాం. సో ఇప్పుడు ఎలిఫ్ ఏ ఈక్వల్స్ టు, సో నేను ఇక్కడ అది కాకుండా ఇంకేమైనా నేమ్ ఇచ్చాను. సో నేను సపోజ్ యష్ అని ఇచ్చాను. సో ఇక్కడ యష్ అని ప్రింట్ అవ్వాలి. ఇలా ఏది కాకుండా ఎల్స్ అనేది ఎప్పుడు రాస్తామంటే, సో మనం పైన చెప్పిన స్టేట్మెంట్స్ ఏవి వర్క్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే ఎల్స్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఎర్రర్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇది నా ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఇప్పుడు యశ్వంత్ అనే ప్రింట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏ ఇన్పుట్ వాల్యూని చేంజ్ చేస్తాను. ఇప్పుడు చూస్తే యశ్వంత్. సో ఇలాగా మోర్ దెన్ 2 స్టేట్మెంట్స్, సో అంటే మోర్ దెన్ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో సింపుల్గా పైథాన్లో సో మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఏదైనా ఒక మ్యాథమెటికల్ సొల్యూషన్ తీసుకుంటాం. ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనుకోండి. సో b = 4 c = 3 అనుకున్నాను. సో నేను ఇప్పుడు కండిషన్స్ కావాలి. కండిషన్స్ అంటే ఇప్పుడు గ్రేటెస్ట్ నంబర్ ఏంటని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను నేను. సో అంటే ఇచ్చిన 3 వాల్యూస్లో ఏది గ్రేటెస్ట్. సో ఇఫ్ a గ్రేటర్ దెన్ b, ఆర్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే 2 తీసుకోండి. a గ్రేటర్ దెన్ b అయితే a ఈజ్ గ్రేటర్ దెన్ b అని ప్రింట్ అవ్వాలి. అదే ఇఫ్ a ఈక్వల్స్ టు b అయితే a ఈజ్ ఈక్వల్ టు b అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ అంటే ఈ రెండు కావాలంటే b ఈజ్ గ్రేటర్ దెన్ a ఆర్ a ఈజ్ లెస్ దెన్ b, ఇలా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ కాలం ఉంటుంది. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఏ ఈజ్ లెస్ దెన్ బి అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే సో మనకు ఆబ్వియస్గా ఏ లెస్ దెన్ బి అని మనకు తెలుసు కాబట్టి. సో పైథాన్లో ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదేంటి ఇండెంటేషన్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే మనం ఎక్కడైతే కాలం యూజ్ చేస్తామో, అది స్టేట్మెంట్ అయినా లూప్ అయినా తర్వాత ఏ కాన్సెప్ట్ అయినా, ఎక్కడైతే మనం కాలం యూజ్ చేస్తామో ఆ కాలం యూజ్ చేసిన ప్లేస్లో సో తర్వాత లైన్కి కొంచెం స్పేస్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే తర్వాత కొంచెం స్పేస్ ఉంది. అప్పుడు మాత్రమే అది స్టేట్మెంట్ అయినా లూప్ కండిషన్ అయినా ఏదైనా రికగ్నైజ్ చేస్తుంది. మీరు కానీ ఇండెంటేషన్ ఇవ్వలేదంటే ఎర్రర్ వస్తుంది. ఇది చాలా కేస్ సెన్సిటివ్. సో కావాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ స్పేస్ తీసేసాను. ఇప్పుడు నేను రన్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇండెంటేషన్ ఎర్రర్, ఎక్స్పెక్టెడ్ ఇండెంటెడ్ బ్లాక్. సో ఇదే చాలా ఇంపార్టెంట్ పైథాన్లో, ఇదే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఎప్పుడైనా కూడా, సో మీరు ఏ కంపైలర్ వాడుతున్నా కూడా పైథాన్లో మీరు కాలం తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్పేస్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ నోట్ ప్యాడ్ అలా ప్రోగ్రామ్ చేసినప్పుడు సో మినిమం ఒక 3 స్పేసెస్ అయినా ఇవ్వండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు ఈ బ్లాక్ రాసినప్పుడు ఈ బ్లాక్ మొత్తంలో ఇండెంటేషన్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, లేకుంటే మీకు ఇక్కడే ఎర్రర్ చూపించేస్తుంది. సో ఎందుకంటే మనం ఇది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో ఎవ్రీ లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. సో అందుకే ఇండెంటేషన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. సో మీరు ఎక్కడైనా కూడా ఇండెంటేషన్ మిస్ అయిందంటే మీకు అది అవుట్పుట్ రాదు. సో పైథాన్లో వీటిని స్టేట్మెంట్స్ అంటాం. సో మనం ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని తర్వాత వీడియోస్లో చూస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్లో న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు అక్కడ కోడింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. సో అలాగే మీ ప్లే గ్రౌండ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ప్రోగ్రామ్ చేసేది న్యూటన్ స్కూల్ ప్లే గ్రౌండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.